రవి గారు, ఎన్నికల నగారా మోగింది అనుకునే లోపే అప్పుడే ప్రచారం కూడా ముగిసింది. ఓటర్లలో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చైతన్యం ఏ విధంగా ఉంది? ఈసారి ఓటు ఎంత శాతం నమోదే అవకాశం? తప్పకుండా హోరాహోరీగా ఎన్నికల పోరాటం, ప్రచారం, దాని మీద ఇదిగో ఇలాంటి వాళ్ళందరూ చేసిన చర్చలు, పబ్లిక్ పోల్స్, ఇవన్నీ దీన్ని బట్టి చూస్తే చాలా ఉధృతంగా జరగాల్సిన అవసరం ఉంది. ఎక్కువ మంది ఓటింగ్లో పాల్గొనడం ద్వారా మరింత జనబాహుల్యం తీర్పు సార్థకమవుతుంది. ఎక్కువ మంది పాల్గొంటే ఆ వైపు నడపడానికి ఎన్నికల సంఘము, అలాగే సంఘంలో ఉన్న ప్రముఖులు, వీళ్ళందరూ కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ పార్టీలు సరే ఎప్పుడు చెప్తూనే ఉంటారు వాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా బస్సులు ఇవన్నీ కూడా వేస్తున్నారంటే ప్రజలు ఎంత కదలికలో ఉన్నారో తెలుస్తుంది. తప్పనిసరిగా చాలా మనం ఒక 70-80% దాకా పోలింగ్ జరగాలని మనం కోరుకోవాలి. జరిగితే ఎక్కువ మంది అభిప్రాయం చెప్పడానికి వీలవుతుంది. దేశం అంతటికి సంబంధించిన లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో అదనంగా శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఏపీ మీద కొంచెం ప్రత్యేకమైనటువంటి కేంద్రీకరణ కూడా ఉంటుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి ఎన్నికలు, గత ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలో జరిగాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అన్నది ఇదివరకు చారిత్రాత్మకమైన ఎన్నో తీర్పులు ఇచ్చింది. అది ఒక దశలో కమ్యూనిస్టులు బాగా విజయదుందుబులు మోగించారు. ఒక దశలో ఎన్టీఆర్ ప్రాంతీయ పార్టీ వచ్చింది. ఇంకో దశలో అసలు రాష్ట్రమే రెండుగా మారిపోయింది. మారిపోయాక రెండు చోట్ల రెండు రకాల రాజకీయాలు ఏర్పడ్డాయి. ఈ అన్ని దశల్లో కూడా తెలుగు ఓటర్లు మటుకు చాలా చైతన్యంతో తాము అనుకున్న తీర్పు ఇవ్వటము కొంచెం విలక్షణంగా ఉంటుంది, తెలుగు వాళ్ళ తీర్పు కొంచెం అనే ఒక అభిప్రాయం భారతదేశం అంతా ఉంది. అందుకని ఈ సమయంలో కూడా తెలుగు ఓటర్లు ఆ ప్రత్యేకత నిలబెట్టుకోవాలని, తమ చైతన్యం చాటుకోవాలని మనం కోరుకోవాలి. తప్పకుండా ఓటింగ్కి రావాలి, పాల్గొనాలి. ప్రపంచంలో 90 కోట్ల మంది ఓటింగ్లో పాల్గొనేటటువంటి, ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే చాలా తక్కువ దేశాల్లో, మనకంటే ఎక్కువ జనాభా చైనాలో ఉంది. కానీ వాళ్ళ ఎన్నికల వ్యవస్థ భిన్నంగా ఉంటుంది. కాబట్టి భారతదేశంలో జరిగినంత పెద్దగా ఈ ఎన్నికల ప్రక్రియ ప్రపంచంలో ఎక్కడ జరగదు. రాజ్యాంగంలో 325, 326, 27, 28 ఈ అధికరణాలు ఓటు హక్కుకు సంబంధించి చాలా స్పష్టత ఇస్తున్నాయి. 325 ప్రకారం ఎవరిని కూడా, భారత పౌరులు ఎవరిని కూడా వాళ్ళ కులము, మతము ఇట్లాంటి కారణాల వల్ల ఓటర్ల జాబితా నుంచి తొలగించకూడదని. 325, 26 ప్రకారం ప్రతి పౌరుడు కూడా ఓటు హక్కేసి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని. ఈ విషయంలో స్వాతంత్ర పోరాట కాలం నుంచి మనకు చాలా చరిత్ర ఉంది. ఇప్పుడు మనం ఎప్పుడు వింటుంటాం కదా, మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలని, లేకపోతే 1935లో భారత ప్రభుత్వ చట్టం అని. బ్రిటిష్ వాళ్ళు స్వతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు ఏదో పరిమితమైన ఓటింగ్తో మీకు స్వాతంత్రం ఇచ్చేస్తామన్నట్టుగా చేస్తే ఆ రోజున్న స్వాతంత్ర నాయకులు ఒప్పుకోలేదు. మా ప్రజలందరికీ ఓటు హక్కు ఉండాలని. అందుకనే స్వతంత్రంతో పాటే సార్వజనిక వయోజన ఓటింగ్ హక్కుతో మొదలైన దేశాల్లో, అతి కొద్ది దేశాల్లో భారతదేశం ఒకటి. చదువు, విద్య, లేకపోతే లింగభేదం, రంగు భేదం, ఇటువంటివి చాలా యూరోపియన్ దేశాల్లో, ఆఫ్రికన్ దేశాల్లో నాగరికత అన్న చోట వర్ణభేదం కూడా చాలా కాలం ఉండేది. నల్లజాతి వాళ్లకు లేకపోవడం, స్త్రీలకు కూడా లేకపోవడం. 1920 వరకు అమెరికాలో స్త్రీలకు ఓటు హక్కు లేదు. ఇట్లా చూస్తే భారతదేశంలో 47లో మన దేశం చాలా సర్వసంపూర్ణమైన సార్వభౌమిక దేశంగా అవతరించినప్పుడే సార్వజనిక ఓటింగ్ కూడా వచ్చింది. అది అలా ఇప్పుడు 327 ప్రకారం ఎప్పటికప్పుడు పార్లమెంటు దీనికి సంబంధించి చట్టాలు చేస్తుంటుంది. అట్లా 18 ఏళ్లకు ఓటింగ్ హక్కు ఇవ్వటం అనేది చాలా ముఖ్యం. ఈరోజు 90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మన దేశ జనాభా ఇంకో 30 కోట్లు అనుకోండి, పిల్లలు వృద్ధులను తీసేస్తే. వీళ్ళల్లో 3/2 మంది 35 ఏళ్ల లోపాలు ఉన్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఇది అంటే ఈ యువత అనేది ఎన్నికల్లో చాలా నిర్ణాయక శక్తి అవుతుంది. వాళ్ళు చొరవగా రావటం, ఓట్లు వేయటం చాలా చాలా ముఖ్యం. వేస్తారని ఆశించాలి. అది ఉత్సాహంగా, ఒక ఉద్వేగంగా కూడా ఓటేసి ఒక సరైన ప్రభుత్వాన్ని, తాము కోరుకున్న ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ప్రయత్నించాలి. జనరల్గా ఓటర్లు ఏ అంశాలకి ప్రభావితం చెందే అవకాశం ఉందండి? అంటే ఇప్పుడు రీసెంట్గా మనం వింటున్నాం, ఈ మద్యం సంబంధించి, లేదా నోటు అని, లేదా బిర్యానీ ప్యాకెట్లు, బీర్లు, ఇలా ఇటువంటి వాటికే ప్రభావితం చెందుతారా? లేకపోతే అభ్యర్థులు, దేశం, అభివృద్ధి, వీటి గురించి ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంటుంది? వాటికే సరిగ్గా తమ ముందున్న సమస్యలేంటి, ఇప్పుడు ఏ అంశాన్ని బట్టి మనం తీర్పు ఇవ్వాలి, ఎవరిని ఓడించాలి, ఎవరిని గెలిపించాలి, ఎవరిని పడగొట్టాలి, ఎవరిని నిలబెట్టాలి, ఓటర్లు తమ జీవితానుభవం ఆధారంగా నిర్ణయించుకోవాలి. అలాగే ప్రజాస్వామ్యం, భారతదేశ ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైంది లౌకిక తత్వము, ప్రజాస్వామ్యము, సమాఖ్యతత్వము,
సామాజిక న్యాయము, ఆర్థిక సమానత్వము, అంటే కుల మతాల మధ్య, కులాల మధ్య ఎలాంటి తేడాలు ఉండకూడదు, పెత్తందారి పోకట్లు ఉండకూడదు. సామాజిక న్యాయం అంటే అందరూ సమానమనే భావన ముఖ్యంగా ఉండాలి. ఆర్థిక సమానత అంటే ఇప్పుడు విపరీతమైన ఆర్థిక అంతరాలు ఉన్నాయి దేశంలో. 1% జనాభా 56% సంపదను శాసిస్తూ ఉన్నారు, అనుభవిస్తూ ఉన్నారు. ఆర్థిక సమానత అనేది కూడా మన రాజ్యాంగంలో ఒక ముఖ్యమైన లక్ష్యం. సామాజిక న్యాయం అన్నప్పుడు రాజ్యాంగం పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటే సానుకూల వివక్షత, అనుకూలత, కొంచెం బలహీనంగా ఉన్న వాళ్ళను ఆదుకోవటం అన్నది, బలహీనులకు ఎక్కువ న్యాయం చేయటం అన్నది, ఇవన్నీ మౌలిక సూత్రాలు. స్త్రీ పురుష సమానత్వం కూడా దాంట్లో చాలా కీలకమైంది. ఇప్పటికి కూడా మనం 33% రిజర్వేషన్లు ఇవ్వలేకపోయాం. కానీ ఇప్పుడు ఎన్నికల్లో పార్టీలు నిలబెట్టిన అభ్యర్థుల్లో కూడా స్త్రీలు తక్కువ, ఎక్కువ పార్టీలు. కాబట్టి ఈ సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం, లౌకికతత్వం, కుల మతాల మధ్య తేడాలు లేకుండా, పొరపచ్చాలు లేకుండా ఉండటం, దేశం యొక్క సార్వభౌమత్వం కూడా కాపాడుకోవడం. దేశం అనేది మన దేశం చాలా గొప్పది, మనది భారతదేశం అమ్మ, మనది భారత భూమి తల్లి అని గొప్పగా చెప్పుకుంటున్నామంటే ఇదేదో ఒక నాయకుడికో, ఒక పార్టీకో, లేకపోతే ఒకనొక సందర్భానికో పరిమితమైంది కాదు. ఇది ఆసేతు సీతాచలం వర్ధిల్లినటువంటి అఖండ భారతదేశం. ఇది వేల సంవత్సరాల చరిత్ర ఉంది, అనేక విజయాలు సాధించింది. ప్రపంచంలో పెద్ద స్వాతంత్ర పోరాటం, ఒక పెద్ద పోరాటం ఇక్కడ మనం చేసాం. అంతరిక్షంలోకి వెళ్ళే వరకు కూడా స్వావలంబనతో జరిగే ఇవన్నీ కూడా ఎవరికి లోబడిపోకుండా అలీన విధానం లాంటివి ఉన్నాయి. కాబట్టి ఈ మౌలిక విలువలు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగానికి, భారతదేశ చరిత్రకు, సాంప్రదాయానికి, వాటిని నిలబెట్టుకోవాలి. వీటిలో అతి ముఖ్యమైనది జాతీయ సమైక్యత, మత సామరస్యం, కులాల మధ్య సమతూకంతో కూడిన సామాజిక న్యాయం, స్త్రీ పురుష సమానత్వం. ఈ అంశాలు గమనంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు చెప్పిన ఉన్నాయి చూసారా, ఈ అక్రమ మార్గాల్లో సంపాదించిన వాళ్ళు ఆ డబ్బు తెచ్చి గుమ్మరించేసి ఇప్పుడు ఎక్కడ చూసినా 100 కోట్లు పట్టుబడుతున్నాయి. నిన్న ఒక అధికారికంగా 8 కోట్లు పట్టుబడ్డాయి ఒకసారి, అది చెక్కుతో సహా వచ్చింది. మరి నోట్ల రద్దు ఇవన్నీ మనం విన్న తర్వాత 8 కోట్లు ఎలా అంత సులభంగా డ్రా చేసి వ్యాన్లో వేసిపోతున్నారు మనకు తెలియదు. ఏదైనా కానీ ఈ నోట్ల వరదతోనో లేకపోతే బాటిళ్ళ ప్రవాహంతోనో, తాత్కాలికమైన ప్రలోభాలతోనో, అంటే ప్రలోభాలు అంటే మన వాడు, మన కులం వాడు, ఈసారి పోతే మళ్ళీ రాడు, మనకు లేక ఈ టైప్లో కులము మతాన్ని ప్రయోగించడం, ఇలాంటి సంకుచితమైన అంశాలకు, తాత్కాలికమైన అంశాలకు లోబడిపోకుండా ఒక దీర్ఘకాలిక భవిష్యత్తు, ఒక ఓటేస్తున్నామంటే ఒక 5 ఏళ్ళ భవిష్యత్తును, 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్లు కదా, 1,00,000 కోట్ల రూపాయలను ఒక పార్టీకో ఒక వీళ్ళకో అప్పగిస్తున్నాము అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక నాయకుడికో అప్పగిస్తున్నాము అన్న. దేశం అయితే ఇంకా చాలా ఎక్కువ. ఇప్పుడు తాజాగా $1 ట్రిలియన్ చేస్తామన్నారు కదా, అంటే 1,00,000 కోట్ల డాలర్లు మనం చేతిలో పెడుతున్నట్లు లెక్క. కాబట్టి బాధ్యతగా ఉండేవాళ్ళు, వాళ్ళ గత ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళ పరిపాలన, మన అనుభవాలు ఏంటి, ఆయా సందర్భాల్లో మనం ఎలా రియాక్ట్ అయ్యాం, దేనికి మనం బాధపడ్డాం, దేనికి మనం ఆగ్రహించాం, దేనికి మనం అసంతృప్తి చెందాం, ఇవన్నీ ఒకసారి బేరీ చేసుకొని, సింహావలోకనం చేసుకొని ఓటు ముద్ర అంటే ఇప్పుడు బటన్ అనుకోండి, నొక్కాల్సి ఉంటుంది. ఓకే, అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనగానే ముఖ్యంగా మనకు వినిపించేది కులాల ప్రభావం కనిపిస్తుందని. అది ఎంతవరకు వాస్తవం, గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉందంటారు? దాన్ని ఇంకా రెచ్చగొట్టు, కులము, మతము, ప్రాంతం కూడా కొన్ని చోట్ల వాటిని రెచ్చగొట్టడం అనేది రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా స్వార్థపరులైన నాయకులకు అదొక పెద్ద రాజకీయ క్రీడగా మారింది. దాంతో అమాయకులు, అనుభవం లేని వాళ్ళు నిజమే అనుకొని కొట్టుకుపోవడం, ఇదంతా తప్పనిసరిగా మీరు అన్నట్టుగా ఏపీలో వీటిని బాగా ప్రకోపింపజేసిన దుష్ఫలితాలు మనం చాలాసార్లు చూసాం. అనేక విషాదకరమైన, చాలా వికృతమైన ఘటనలు కూడా మనం చూసాము. ఇప్పుడు కూడా కులాల పేరుతో చాలామంది చేస్తూ ఉన్నారు. కులాల్లో నేను ఇందాక అన్నట్టుగా సామాజిక న్యాయం సాధించడము, కింది కులాలకు, అణగారిన కులాలకు న్యాయం చేయటము, ఆధిపత్యాలను ఛేదించడం, అది ప్రజాస్వామ్యంలో భాగం. అది అదే సమయంలో కులాలు ప్రతిదీ కూడా కులం కళ్ళ చూసి ఆయన ఆ కులము, ఇది కులము, కాబట్టి కులాన్ని బట్టి మాత్రమే కాదు, ధనబలం ఎక్కువగా పనిచేస్తుంది మన వ్యవస్థలో. తర్వాత కులాన్ని కూడగట్టుకునే సాధనంగా మాత్రం వాడుకొని అయిన తర్వాత మళ్ళీ వాడు ధనానికి కులం గలవారు, గోత్రం గలవారు, విద్య చేత విర్రవీగువారు, పసిడి కలవాని, బానిస కొడుకులు, విశ్వదాభిరామి నెరవేమన్నట్టు చేస్తుంటారు. అందుకనే ఈ భారతదేశంలో కులం చాలా తరతరాలుగా వేళ్ళూనుకుపోయింది. కాబట్టి ఆ వేళ్ళూనుకుపోయిన ఆధిపత్యాలను ఛేదించటం, వివక్షతలను ప్రశ్నించటం, పీడనలను కూలగొట్టడం,
ఒక ముఖ్యమైన లక్ష్యంగా ఉండాలి ఎన్నికల ప్రక్రియ. అంటే ప్రజాస్వామీకరణ జరగాలి, డెమోక్రటైజేషన్. ఓకే. ప్రజాస్వామ్యం అంటే ప్రజలే పాలించుకోవటం. ప్రజలంటే అందరూ ప్రజలు. ఇక్కడ ముఖ్యమైనది ప్రజలంటే ప్రతి ఒక్కరు ప్రజలే, ఒకరే ప్రజలు కాదు. పెద్ద ప్రజలు, చిన్న ప్రజలు, ఘరానా ప్రజలు, సామాన్య ప్రజలు, బడుగు ప్రజలు, పొడుగు ప్రజలు ఇలా ఉండరు. ప్రజలంటే ప్రజలే. కాబట్టి ప్రజలందరికీ న్యాయం జరిగే పద్ధతిలో ఆలోచించాల్సి ఉంటుంది. దానికి ఎవరు నిలబడతారు, దానికి ఎవరు దోహదం చేస్తారు, దానికోసం ఎవరు పోరాడతారు, అది సరైన నిర్ణయం తీసుకొని, అంటే హంస పురాణాల్లో పాలను నీళ్ళను వేలు చేస్తుంది అన్నట్టుగా నిలబడిన అభ్యర్థులను ఆ విధంగా విచక్షణతో బేరీజ్ వేసుకొని మంచి కోసం నిలబడతారనుకున్న వాళ్ళకు నిర్భయంగా ఓటేయాలి. నిర్భయంగా ఓటేయడం అన్నది చాలా ముఖ్యం. కులం గురించిన సంకోచమో, లేకపోతే వ్యక్తి అవతలి వాళ్ళని గురించిన భయమో, లేకపోతే ఇంకోటి జూదగొండి మనస్తత్వం అంటారు, గెలిచే వైపున ఉందామని. ఇప్పుడు మనం చూస్తాం కదా, సర్వేలని అవని రకరకాలుగా చెప్పుకుంటారు. సో వాళ్ళకి ఏదో గెలిచే ఉన్నట్టుంది, మనం గెలిచే అని అనుకోవడం. నిజానికి ఓటర్ల తీర్పు తెలిసే వరకు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో తెలియదు మనకు. కాబట్టి అటువంటి ఊగిసలాట్లు కూడా లేకుండా తాము ఏది అనుకున్నారో, తమ అనుభవం ఏం చెప్తుందో, ఏది న్యాయమో చైతన్యంతో ఓటేయాలి.